వెళ్లి అధికారిని కలవడం జరిగింది, ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే అధికారులు ఏం చేస్తున్నారు పవన్? అయితే ఇదే చెప్తున్నా, స్థానికులు ఫిర్యాదు చేసేంత వరకు అధికారులకు తెలియదంటే మనం దీనికి సంబంధించి అధికారులను నిర్లక్ష్యం అనుకోవచ్చా, లేకపోతే అధికారులకు తెలిసే ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చా? అంటే స్థానికులు దీనిపైన ఒక ఉద్యమంలా ముందుకు వస్తేనే దీనికి సంబంధించి అధికారులు నామమాత్రంగా చర్యలు తీసుకున్నారు. అక్కడ 3 సార్లు కట్టడాలు జరిగితే కట్టడాలను కూల్చివేశామని చెప్పి ఎంఆర్ఓ కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఒక ముగ్గురి పైన ఒక నలుగురి పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే వారిపైన ఎఫ్ఐఆర్ అయింది. అయితే అందులో వారిని మనము సంప్రదించాము, ఫోన్లో లైవ్లో మాట్లాడడానికి ప్రయత్నిస్తే వారు మాత్రం ఖచ్చితంగా చెప్పారు ఏంటంటే తాము అక్కడ ల్యాండ్ను చూడడానికి వెళ్ళాము. అసలు ల్యాండ్ చూడడానికి మీకు ఏం అవసరం ఉంది? ఆ ల్యాండ్ ఇప్పటికే కోర్టులో ఉంది. ఆ ల్యాండ్కి సంబంధించి అమ్ముతారని చెప్పి మీకు ఎవరు చెప్పారు? అసలు ఎందుకు వెళ్ళారని దానిపైన మనం ప్రశ్నిస్తే వారు ప్రశ్నకు సమాధానం కూడా చెప్పలేదు. ఖాళీ ఎంఆర్ఓ తమ పేర్లు అడిగితే పేర్లు చెప్పాము, కానీ ఎంఆర్ఓపై తమ పైన కేసులు పెట్టిందని చెప్పి చెప్తున్నారు తప్ప వారు అసలు ల్యాండ్ కోర్టులో ఉన్నప్పుడు అసలు ల్యాండ్ అక్కడ అమ్మడానికి వీలు లేదు, అసలు అక్కడ కొనడానికి కూడా ల్యాండ్ లేదు. దానికి సంబంధించి మీరు ఫ్లాటింగ్ చేయడం ఏంటి? ఇక్కడ కొనడానికి ఇతను వచ్చినట్టు మనకు సమాధానం చెప్పడం ఏంటి? అంటే ఇదంతా కూడా గవర్నమెంట్ దృష్టిలో ఉండి కొనసాగుతుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది. అక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు ఇదంతా కూడా కొన్ని రోజుల నుంచి కూడా ఈ యొక్క తతంగం కొనసాగుతుంది. ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేశాము, అయినా ప్రభుత్వం ఫిర్యాదు చేసినా ఫిర్యాదు స్వీకరిస్తున్నారు, కానీ యథేచ్ఛగా మాత్రం కట్టడాలు కొనసాగుతున్నాయి. అందుకే తీవ్రంగా బొమ్మనుకుంటా వాస్తవ్యులు చాలా క్లియర్గా చెప్తున్నారు, ఈ భూమిని ఖచ్చితంగా వీరు ఎప్పటికైనా సరే వీరు కబ్జా చేసి తీరుతారనేది మాత్రం ప్రధానంగా బొమ్మనుకుంటా వాస్తులు ఇప్పటికీ బల్లగొద్ది చెప్తున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద ల్యాండ్లో దీనికి సంబంధించి తాము అక్కడ వ్యవసాయం చేసుకునే వాళ్ళము, తమ పశువులు కావచ్చు అక్కడ పూర్తిగా అక్కడ కట్టేసే వాళ్ళము, దీనికి సంబంధించి పూర్తిగా ఉండేది. కానీ ఇప్పుడు అక్కడ పెద్ద పెద్ద గుట్టల్ని తీసేసి పూర్తిగా ఫ్లాటింగ్ చేయడం అంటే తామే ఆశ్చర్యపడాల్సిన విషయం ఉంది. ఎందుకంటే తమ బస్తీ నివాసులము, గ్రామస్తులము, స్థానికులము ఆ ల్యాండ్లోకి వెళ్ళలేకపోతున్నాం అంటే మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు బెదిరింపులు కావచ్చు, చంపేస్తామని బెదిరించడం, ఇదంతా చూస్తుంటే తమకు చాలా భయోందోళన ఉన్నాము. అంతేకాకుండా రేపు ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి కబ్జా అయిపోతే తమ ఇళ్లను కూడా కబ్జా చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. కానీ ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? ఇంత పెద్ద ల్యాండ్ అంటే 460 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ కోర్టులో ఉంటే యథేచ్ఛగా ఎట్లా కట్టడాలు చేస్తారు? అక్కడ ఒక ప్రార్థనా మందిరం కూడా ఉంది. ఇప్పుడు ప్రార్థనా మందిరం పైన కూడా కొంతమంది అబ్జెక్షన్ చేస్తున్నారు. దానిపైన ఎందుకు ప్రభుత్వం అంటే ఇక స్థానికుల చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అధికారులు అనేది మాత్రం స్థానికులు కూడా దానిపైన కూడా దీనికి సంబంధించి పూర్తిగా అధికారులు నిలదీసిన పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే దానిపైన మనం కూడా ప్రశ్నిస్తే అది ఒక కమ్యూనల్ ఇష్యూ అవుతుంది అనేది మాత్రం ప్రధానంగా ఇటు అధికారులు కూడా చెప్తున్నారు. ఆ కమ్యూనల్ ఇష్యూ కాబట్టి దాన్ని కొద్దిగా ట్యాకిల్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి అనేది మాత్రం అధికారులు చెప్తున్నారు. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము పైన బొమ్మన్కుంట సంబంధించిన గ్రామస్తులు పదే రాజ్ న్యూస్కి ఫోన్ చేసి ఇక్కడ కబ్జా అవుతుంది, తమకు సంబంధించిన ల్యాండ్ని పూర్తిగా కాపాడండి అని చెప్పి వాళ్ళు పదే ఫోన్ చేసిన నేపథ్యంలో మొదటగా ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి పూర్తిగా అసలు ఎవరిది ల్యాండ్, ఏంది ల్యాండ్ అనేది మాత్రము పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేశాము. ఇన్వెస్టిగేషన్లో చూస్తే అనేక ఆధారాలతో సహా దీనికి సంబంధించి చాలా కీలకమైన సంబంధించిన ఆధారాలు కూడా సేకరించాము. వాటన్నిటిని కూడా బయటపెట్టి మరి యొక్క కథనాలు పూర్తిగా దీనికి సంబంధించి ప్రసారం చేస్తుంటే మీడియాతో మాట్లాడడానికి వచ్చిన బొమ్మనుకుంటా వాస్తవ్యాలను కూడా దీనికి సంబంధించి కొంతమంది ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. వారు మళ్ళీ తిరిగి మాకు దీనికి సంబంధించి తమను బెదిరిస్తున్నారు, తమను కాపాడంటే నిత్యం 24/7 రాజ్ న్యూస్ మీ బొమ్మనుకుంటా వాస్తవ్యులకు 24 గంటలు అందుబాటులో ఉంటుంది. మీరు ఒక ఫోన్ కాల్ చేయండి, ఇమీడియట్లీ మీ వద్దకు వస్తాం అనేది మాత్రము రాజ్ న్యూస్ పదే చెప్తుంది. దీన్ని మాత్రము బొమ్మనుకుంటా వాస్తవులకు రాజ్ న్యూస్ ఇస్తున్న హామీ అని కూడా చాలా ఖచ్చితంగా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు చలనం రావాలి, చలనం వచ్చి యొక్క భూమికి సంబంధించి కాపాడాలనేది మాత్రం ప్రధానంగా బొమ్మనుకుంటా వాస్తవ్యులు కూడా కోరుతున్నారు.